మరి కాసేపట్లో ఎన్ఐఏ ఉన్నతాధికారులు కీలక సమావేశం కాబోతున్నారు. తహూర్ రానా విచారణపై ఎన్ఐఏ డీజీతో దర్యాప్తు బృందం చర్చించనుంది. అనంతరం తహూర్ రానాను ఎన్ఐఏ అధికారులు విచారించనున్నారు. ఎన్ఐఏ కార్యాలయంలోని ప్రత్యేక సెల్లో విచారణ కొనసాగనుంది. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఉగ్రవాదులతో రానాకు ఉన్న సంబంధాలపై అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది. అలాగే పాక్ సైన్యం ఐఎస్ఎల్ తో సంబంధాలు 26/11 దాడుల్లో పాకిస్తాన్ పాత్రపై ఎన్ఐఏ అధికారులు ఆరా తీయనున్నారు. తహూర్ రానా ఉన్న సెల్లో 2 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన అధికారులు విచారణను వీడియో రికార్డ్ చేయబోతున్నారు. ముంబై దాడుల సూత్రధారి తహూర్ రానా ప్రస్తుతం ఎన్ఐఏ కస్టడీలో ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, ఉగ్రవాద నికృష్ట చేష్టలకు ప్రత్యక్ష సాక్ష్యం ముంబై తాజ్ లో జరిగినటువంటి ఈ దాడిలో ప్రస్తుతం దాదాపు 3 రోజుల పాటు జరిగినటువంటి దాడిలో దాదాపు 166 మంది అమాయక ప్రజలు ప్రాణాలు బలిగొన్నారు. దీంట్లో తహూర్ రానా ప్రధాన సూత్రధారిగా ఇప్పటికే అటు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు గుర్తించారు. ఈ కేసులో రానాతో పాటు అప్పట్లో కసబ్ అనేటువంటి మరొక వ్యక్తిని కూడా అటు ఉగ్రవాదిని పోలీసులు ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం ఈ దాడిలో చాలా మంది ఉగ్రవాదుల్ని మట్టి కల్పించినప్పటికీ కూడా కొంతమంది తప్పించుకునే ప్రయత్నం చేశారు. అందులో తహూర్ రానా మొత్తం ఈ కేసులో కీలక సూత్రధారి. మొత్తం బ్యాక్ సపోర్ట్ నుంచి కూడా ఎట్లా ఇదంతా కూడా స్కెచ్ వేసి పూర్తిగా ఆచరణలో పెట్టినటువంటి ఈ కసబ్ తో పాటు కొంతమంది ఉగ్రవాదులందరినీ కూడా ఇప్పటికే అటు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం కసబ్ ని ఇప్పటికే ఉరితీశారు. ఈ కేసులో తహూర్ రానా అమెరికాలో తలదాచుకున్నటువంటి తహూర్ రానాని ఇటీవల భారతదేశం మొత్తం కూడా అంటే అమెరికాలో ఉన్నటువంటి వారందరూ కూడా తిరిగి అక్కడ ఉన్నటువంటి ట్రంప్ అందరినీ తిరిగి పంపిస్తున్నారు. సంఖ్యలు వేసుకుని వారందరినీ కూడా తిరిగి పంపించారు. ఈ నేపథ్యంలోనే తహూర్ రానాను కూడా గత బుధవారం కూడా అతన్ని ఢిల్లీకి పంపించడం. ఢిల్లీకి పంపించిన తర్వాత ప్రస్తుతం అతన్ని అదుపులో తీసుకున్నటువంటి ఎన్ఐఏ అధికారులు పటియాలా కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. అతనికి 20 రోజుల పాటు ఎన్ఐఏ కస్టడీకి అనుమతించాలని పటియాలా కోర్టును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు అడిగిన నేపథ్యంలో తహూర్ రానాని 18 రోజుల పాటు ఎన్ఐఏ కస్టడీకి అనుమతిస్తూ ఢిల్లీ పటియాలా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఎన్ఐఏ అధికారులు మరి కాసేపునే తహూర్ రానాని కస్టడీలో తీసుకుని పూర్తిగా 18 రోజుల పాటు సుదీర్ఘంగా విచారించి అతని దగ్గర నుంచి కీలక ఆధారాలు కూడా సేకరించే అవకాశం ఉంది. ఇదంతా కూడా పాకిస్తాన్ ఎన్ఐఏ అధికారులు విచారణ ఎలా జరగబోతుంది, ఏ అంశాలపై ప్రశ్నల వర్షం కురిపించబోతున్నారు? నవంబర్ 26, 2008లో జరిగినటువంటి ఈ ఉగ్రవాద దాడికి సంబంధించిన విషయంలో అసలు స్కెచ్ ఏ విధంగా వేశారు, ఎవరు ప్రోద్బలంతో ఈ యొక్క దాడులు నిర్వహించారు, అసలు ఎవరు మీకు సూత్రధారి పాత్రధారులు ఎవరన్న కోణంలో ప్రస్తుతం అయితే తహూర్ రానాని సుదీర్ఘంగా విచారించి ఆయన స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే తహూర్ రానాని కస్టడీలో తీసుకున్న నేపథ్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పకడ్బందీగా అటు మొత్తం కూడా సెల్స్ అతని ఉన్నటువంటి సెల్ కావచ్చు, అతన్ని విచారించే గదిని కావచ్చు, సీసీటీవీ కెమెరాలతో పాటు జెట్ కేటగిరీతో పాటు మొత్తం బుల్లెట్ ప్రూఫ్ తో మొత్తం కూడా భద్రతని కట్టుదిట్టం చేశారు ఎన్ఐఏ అధికారులు. ఎన్ఐఏ డీజీ నేతృత్వంలో కీలక సమావేశం కూడా మరి కాసేపులోనే జరుగుతుంది. ఈ సమావేశంలో తహూర్ రానా విచారించే పద్ధతి కావచ్చు, తహూర్ రానా స్టేట్మెంట్, తహూర్ రానా సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి రిపోర్ట్స్, ఎలక్ట్రానిక్స్ సంబంధించిన డివైసెస్ సంబంధించిన అన్ని విషయాలపై కూడా ప్రత్యేక టీమ్స్ ని ఏర్పాటు చేసి విచారించాలని అటు ఎన్ఐఏ డీజీ కూడా పూర్తిగా అధికారులతో సమావేశం అవుతున్నారు. ఆ సమావేశంలో పూర్తిగా భారత్ లో ఉగ్రవాద దాడికి పాల్పడింది పాకిస్తాన్ అని నిర్ధారించేదానికి ఈ యొక్క తహూర్ రానాని అదుపులో తీసుకుంది. ప్రస్తుతం ఇతనికి సహకరించి ఇతను పాకిస్తాన్ వ్యక్తి కాదని ఇప్పటికే పాకిస్తాన్ వైపు ప్రకటించినప్పటికీ కూడా ఇది అతను పాకిస్తాన్ వాడే అంటూ కూడా అన్ని ఆధారాలు కూడా సేకరించే పనిలో భారత్ ఉంది. ఇప్పటికే చూడొచ్చు కసబ్ అనే వ్యక్తిని కూడా ప్రస్తుతం అప్పట్లో ఈ యొక్క ఉగ్రవాద దాడి సమయంలో అతన్ని అదుపులో తీసుకోవడం జరిగింది. అతన్ని విచారించి స్టేట్మెంట్ కూడా నమోదు చేసింది. ఇప్పుడు ఎన్ఐఏ అధికారుల దర్యాప్తులో తహూర్ రానా సంబంధించిన విషయంలో కూడా దాదాపు 18 రోజుల పాటు అతను విచారించి స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకుని అతని మరికి సంబంధించిన విషయాలన్నీ కూడా రాబట్టే అవకాశం ఉంది. ఓకే, థాంక్యూ సురేష్.